తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 7 టాప్ 5 లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సీజన్ లో టాప్ 5 లో చోటు దక్కించుకుంది. అంతేకాదు టీవీ నటుడు శివకుమార్ తో ప్రేమాయాణం సాగిస్తోంది. అయితే తన యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ టేల్స్ 1 మిలియన్ కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంది. దీంతో ఇందులో పెట్టే వీడియోల ద్వారా బాగానే సంపాదిస్తుంది. చాలా సార్లు తన ప్రియుడితో ప్రాంక్ వీడియోస్ చేసి ఈ ఛానల్లో పెట్టింది. అయితే తాజాగా తిరుమల అలిపిరి నడక మార్గంలోనూ ప్రాంక్ వీడియో చేశారు ప్రియాంక జైన్, శివకుమార్. దీంతో పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోస్ చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం కకృతిపడి తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశాయ అని నామస్మరణ చేయాల్సిన చోట వీళ్లకు రీల్స్ పిచ్చి ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే 7వ మైలు రాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ ఫోటోలతో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. చివరికి చిరుత లేదు, అంత ప్రాంక్ అంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించింది ప్రియాంక జైన్. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చిల్లర పనులేంటని నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తన ఛానల్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. టీటీడీ కూడా ఈ ఇష్యూపై సీరియస్ అయింది. వీరిపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జానకి కలగలేదు, మౌనరాగం సీరియల్స్ ద్వారా ప్రియాంక పాపులారిటీ తెచ్చుకుంది. ప్రియుడు బుల్లితెర నటుడు శివకుమార్తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది.